जय गुरुदत्त हर नम पार्वती पतये हर हर महादेव हर श्री ज्योतिर्वास्तु विद्यापीठం సంకల్పించినటువంటి సహస్ర తీర్థ సంగ్రహణంలో భాగంగా ఈ హిమాచల్ యాత్ర 24 నాడు రాత్రి అంటే 25 నాడు ప్రారంభం చేసుకుని ఉంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. అత్యంత వైభవోపేతంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి హిమాచల్ ప్రాంతానికి చేరుకొని అతి పవిత్రమైనటువంటి నదీ సేకరణను విద్యాపీఠం చేస్తోంది. అందులో అంబాప్రయాగ అని పేరు దీనికి. అంబా నది, చంబా నది కలిసేటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఈ మహోత్సవంలో భాగంగా 100వ నదిని సంగ్రహించింది మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. విద్యాపీఠ సేవక బృందం ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైతే ఎడతెరిపి వర్షం పడుతూనే ఉంది. ఒక్కొక్క నదిని ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న నదిలో కూడా ధైర్యంగా వెళ్ళి నదీ సంగ్రహణాన్ని నిర్వహణ చేస్తూ ఉంది మన విద్యాపీఠం. ఈ చంబా, అంబా నదుల యొక్క సంగమము పరమ పవిత్రమైనటువంటిది. అంబా అనేటువంటి ఈ కొండపై నుండి అంబా నది వస్తూ ఉంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి చంబా నది వస్తుంది. చంబా అంబల సంగమము శివాల సంగమము, అమ్మవారు ఈశ్వరుని యొక్క సంగమ స్థానంగా భావిస్తారు. ఇక్కడి వాళ్ళంతా కూడా అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఈ కొండపైన ఉన్నది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ 100 నదిగా చంబా నదిని, 101గా అంబా నదిని సంగ్రహించింది మన విద్యాపీఠం. విద్యాపీఠ సేవకులు నిరంతరం ఈ మహోత్సవంలో సేవ చేసి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అలసిపోకుండా కొన్ని పదుల సంఖ్యలో కిలోమీటర్లు నడిచి రోజు ఈ తీర్థ సంగ్రహణాన్ని నిర్వహణ చేస్తున్నారు. అదేవిధంగా కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్న పెద్ద పెద్ద బండల మీద నుంచి దిగి ఈ మా అత్యద్భుతమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ విద్యాపీఠ సంకల్పాలు అతి గొప్పనైనటువంటిది. చూడండి, ఎడతెరిపి వర్షం, ఎక్కడ చూసినా కొండ ప్రాంతంలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇటువంటి దుర్గమమైనటువంటి ప్రదేశాలలో కూడా విద్యాపీఠం చక్కగా ఇటువంటి గొప్పనైనటువంటి సేవ చేస్తూ తరిస్తూ ఉన్నది. ఈ తీర్థాలను జలలింగార్చనలో వినియోగం చేయడం జరుగుతుంది. జలలింగార్చనకు జయోస్తు, విద్యాపీఠానికి జయోస్తు. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర.